ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం గం గణపతియే నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్ త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాలపురుష అంగంలో సప్తమ రాశి ఎవరు అంటే తులారాశి అవుతారు. తులారాశి లేదా మనకి లగ్నం రాశి కారకత్వాలు వారి వారి స్వభావాలు మనం చూస్తున్నాం కదా. సో ఈ రాశికి అధిపతి శుక్రాచార్యుడు అవుతాడు. అలాగే సప్తమం అవుతుంది కాబట్టి ఈ పురుషాంగాలలో మనకి కాలపురుషాంగాలలో చూసినట్టయితే వీరికి సప్తమం స్టమక్ కింద పార్ట్ వీరికి వస్తుంది అనమాట. సో శుక్రుడు కనుక చాలా చక్కటి పొజిషన్లో అంటే శుక్రుడు లగ్నంలోనే ఉన్నాడు అని అంటే వీరికి మహాలవ్య యోగం అని చెప్పచ్చు. ఈ లగ్నం రాశి వారు కూడా చక్కటి కురులతో చాలా అందంగా చక్కగా చారడేస్ కళ్ళతో మంచి దొండ పండు లిప్స్ అంటాం కదా. సో అలాంటి లిప్స్, చిన్న చెక్కలు, చారడేస్ కళ్ళు, మంచి తెలుపు వర్ణంలో, ముఖ్యంగా లేడీస్ అయితే ఆడవాళ్ళు అయితే ఈ రకంగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు మనకి ఆ లగ్నంలోనే శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఉంటేనే చెప్ప కదా మహాలవ్య యోగం. గోల్డెన్ కలర్ హెయిర్ అలా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే వీరికి యోగకారక గ్రహం మనకి బుధుడు అవుతాడు, శని అవుతాడు. ఈ బుధ శని కనుక మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి ప్లేసుల్లో అంటే ఉచ్చ రాశిలో అయినా మిత్రరాశిలో అయినా తన సొంత రాశిలో అయినా ఉన్నట్టయితే మటుకు ఖచ్చితంగా వీరికి మంచి ఫలితాలే ఇస్తాడు తులాలగ్నం. అలాగే వీరు వ్యాపార ధోరణి ఎంచుకున్నప్పుడైతే కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో అయినా ట్రేడింగ్లో అయినా వృత్తిలో వెళ్ళినట్టయితే ఫైనాన్స్ రంగంలో, బ్యాంకింగ్ రంగంలో లేదా సాఫ్ట్వేర్ రంగంలో శుక్రుడు చంద్రుడు చాలా చక్కటి పొజిషన్లో ఉన్నారు అని అంటే వీళ్ళు చాలా చాకచక్యంగా సాఫ్ట్వేర్ని ఏరేస్తారు. వారికి ఒక జాబ్ పోయింది అనగానే ఇంకో జాబ్ దొరకడం, ఇంకో జాబ్ అవకాశాలు దొరకడం, అటు నుంచి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగే అవకాశాలు చాలా చక్కగా శుక్రచంద్రుడు కాంబినేషన్ ఉన్నట్టయితే వీరికి చాలా బాగుంటుంది. అలాగే శుక్రుడు కనుక పాడైనాడు అని అంటే ఏ శుక్రుడు అష్టమంలోనే ఉన్నాడు, లేదా శుక్రుడు కేతుతో పాటు, లేదా కుజుడితో పాటు, రాహుతో పాటు. రవి కూడా అంత మంచి ప్లానెట్ అయితే కాదు. ఇన్ జనరల్గా మనం చెప్పేది ఏంటంటే రవి బుధులు, రవి శుక్రులు వీరందరూ కలిసే ఉంటారు. సో కలిసే ఉంటే ప్రాబ్లం ఏం లేదు, కానీ డిగ్రీస్ చూసుకోవాలి. 10 డిగ్రీస్ లోపలే ఉన్నట్టయితే అస్తంగతం పొందకుండా ఉంటాడు శుక్రుడు. అస్తంగతం పొందినట్టయితే శుక్రుడు కారకత్వాలు అంటే ఇంకోటి మ్యారిటల్ లైఫ్కి కూడా శుక్రుడే కారకుడు. కంఫర్ట్స్, లగ్జరీస్, ప్లెజర్స్ ఇవన్నిటికీ కారకుడు శుక్రుడే అవుతాడు. సో ఆ శుక్ర కారకత్వాలు దెబ్బతినిపోతాయి అన్నమాట. చెప్పాం కదా ఇంతకుముందే, ఎప్పుడైతే రవి ఒక గ్రహంతో కలిసి ఉన్నట్టయితే వారి క్యారెక్టర్స్ మొత్తం తీసేసుకుంటాడు అనమాట. సో ఆ విధంగా శుక్రుడు కనుక 10 డిగ్రీల లోపలే ఉన్నట్టయితే ఈ మనం చెప్పుకున్న కారకత్వాలన్నీ కూడా తీసేసుకునే లక్షణాలు ఖచ్చితంగా వీరుకుంటాయి. ఇంకోటి ఏంటంటే మ్యారిటల్ లైఫ్ కూడా చాలా ముఖ్యమైన ఇది మనకు ఇవాళ రేపు సంఘంలో జరుగుతున్నాయి ఏంటంటే రెండో వివాహం లేదా వివాహంలో ఆటంకాలు, లేదా వివాహం అయితే సఖ్యత లేకపోవడం, భార్యాభర్తలో సఖ్యత లేకపోవడం, ఇరువురు పోట్లాడుకోవటము, ఇలాంటివన్నీ చాలా సంఘటనలు చూస్తున్నాం కదా. ఇది కేవలం ఏంటంటే శుక్రుడు వారి జాతక చక్రంలో సరి అయిన ప్లేస్లో లేదా సరి అయిన ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న గ్రహాలతో కలిసి ఉండడం, అష్టమంలో లేదా షష్టంలో లేదా వ్యయంలో ఉండటం మూలంగా ఇలాంటి ధోరణులు మనం చూస్తూ ఉంటాం అన్నమాట.
అలాగే వీరికి ఏంటంటే ఆ కంఫర్ట్స్ లగ్జరీస్ కూడా అంత తొందరగా రావు వీరికి. వారి కోసం అల్లల్లాడిపోతారు వీరు ఎప్పుడైతే ఈ శుక్రుడు సరిగ్గా లేనప్పుడు. తీరా వచ్చింది అనే టైంకి వీరు అనుభవించే ఏజ్ కాస్త అయిపోతుంది అన్నమాట. సో అలాంటి లక్షణాలు ఈ శుక్రుడు తులారాశి వారికి చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే వీరికి బెస్ట్ కలర్, లక్కీ కలర్ అంటాం కదా, అది కనుక తీసుకున్నట్టయితే మెటాలిక్ వైట్, పింక్ కలర్ కూడా, గులాబీ కలర్ అంటాం కదా, తెలుపు వర్ణం, అలాగే గులాబీ రంగు చాలా మంచి కలర్స్, వీళ్ళకి లక్కీ కలర్స్. శుక్రవారం ధరిస్తే కూడా చాలా మంచిది. వీరేంటంటే లక్ష్మీ కటాక్షం అని అంటాం కదా, అమ్మవారి కటాక్షం కావాలి ఖచ్చితంగా, కనక వర్షం ఇంట్లో కావాలి అని అన్నట్టయితే ఖచ్చితంగా మంచి గులాబీ రంగైన కమలాలతో లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారం చేసినట్టయితే వీళ్ళకి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇది తులారాశి, తులా లగ్నం మరి కారకత్వాలు, స్వభావాలు. ఓం నమో గణపతే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. కాలపురుషాంగంలో పంచమ రాశి అయిన సింహరాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశిలో వారు పుట్టిన వాళ్ళైనా కానీ, సింహ లగ్నంలో జన్మించిన వాళ్ళు, వారి స్వభావాలు, వారి కారకత్వాలు, ఆ రాశి కారకత్వాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం. సింహం అంటేనే అందరికీ తెలిసిందే లయన్. ఆ లయన్ ఎలా ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే. ఆ యాటిట్యూడ్ అయినా, ఆ గాంభీరత్వం అయినా, ఏమంటారు గ్రౌండెడ్ అయితే అసలు ఉండరు. సింహరాశి వాళ్ళు, సింహ లగ్నం వాళ్ళు అయితే ఈగో అయినా, యాటిట్యూడ్ అయినా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఆ లగ్నాధిపతి రవి అవుతాడు, లగ్నాధిపతి అయినా రాశ్యాధిపతి అయినా రవి అవుతాడు. ఈ రవి కనుక మంచి ప్లేసెస్లో ఉంటే మటుకు కొద్దిగా ఏమంటారు ఎదుటి వ్యక్తిని గౌరవించడము, వారికి సరి సమానమైన వ్యక్తి అవుతేనే వారు ఆ వ్యక్తితో మాట్లాడడానికి లేదా ఆ వ్యక్తితో ఇంటరాక్షన్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వారికి సరిపోరు, వారికి తూలరు అని అంటే మటుకు ఎనీ ఛాన్స్ వారితో ఏమంటారు కాంటాక్ట్స్ కూడా పెట్టుకోరు. అలాగే సింహరాశి అని అన్నాం కదా, రవి అన్నాము. రవి రాజు, మొత్తం కాలపురుషాంగంలో రవి రాజు అవుతాడు. ఈ రాజు ఎలా ఉంటాడు అందరికి తెలిసిందే మటుగా. సో ఆ వెలుగునిచ్చే కారకుడు రవి. రవి ఆత్మకారకుడు. చంద్రుడు మనస్సు కారకుడు అని అనుకున్నాం కదా, ఇక్కడ రవి ఏంటంటే ఆత్మకారకుడు. ఈ రవి మనకు జాతక చక్రంలో ఎక్కడున్నాడు దాన్ని బట్టి ఆ రాశి కారకత్వాలు కూడా ఈయన చాలా వెరీ పవర్ఫుల్ కదా. కింగ్, లయన్ ఈ సింహరాశి వారు కదా, సింహలగ్నం వారు కూడా కదా. సో వీళ్ళు ఏంటంటే ఆ క్వాలిటీస్, అట్రాక్షన్ తొందరగా వీళ్ళు చేసుకుంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రవితో పాటు ఇన్ జనరల్గా నేను చూసిన జాతకాల్లో 100కి 90, 80, 90 రవి బుధుడితో పాటే ఉంటాడు. సో బుధుడు కారకత్వాలు వచ్చేస్తాయి, రవి కారకత్వాలు వచ్చేస్తాయి. రవి గాంభీరత్వం, ఏమంటారు ప్రైడ్, ప్రిజుడిస్ అంటాం కదా, అలాంటి అన్నీ కూడా ఈ సింహరాశి, సింహలగ్నం వారికి ఉంటాయి. సో అలాగే ఆ బుద్ధి, జ్ఞానం కూడా వీళ్ళకి బుధుడు ఉంటాడు కదా, పక్కన ఏ రాశి అధిపతి అయినా, ఏ గ్రహం ఉన్నా కానీ ఆ క్వాలిటీస్ ఈయన మొత్తం అట్రాక్ట్ చేసుకుంటాడు. మళ్ళీ డిగ్రీస్ చూసుకోవాలి. 10 degrees లోపల ఉంటే ఏ గ్రహాన్నైనా తిను ఆకట్టుకునేది, వాళ్ళ క్వాలిటీస్ మొత్తం ఈయన లాగేసుకుంటాడు అనమాట. సో అంత పవర్ఫుల్ మనకి సింహరాశి, సింహలగ్నం వారు. వీరి కనుక రవి పాడైపోయినట్టయితే, అంటే ఈ అష్టమంలోనో రాహుతో పాటు ఉండడమో, లేకపోతే రవి కేతుతో పాటు ఉండడం. రవి రాహుతో పాటు ఉంటే మనకు అది కూడా అష్టమంలోనో ఈ నవమంలోనో శనితో పాటు చూడబడుతున్నాను అని అంటే ఖచ్చితంగా అది మనకి పితృదోషం కిందనే మనం చూసుకోవాలి. అలాగే రవి కనుక చక్కటి పొజిషన్లో ఉన్నాడు అంటే ఏ ఉచ్చులో మేషరాశిలోనే ఉన్నాడు లేదా సింహరాశిలోనే ఉన్నాడు, చక్కగా ఉన్నాడు అని అంటే మటుకు వీరికి మంచి వృత్తిలో హయ్యర్ పొజిషన్ అనమాట. ఈ ఐఏఎస్ లేదా ఏదన్నా సివిల్ సర్వీసెస్లో ఉంటే హయ్యర్ కేటగిరీలో ఉండడం అంటే మేషరాశి మీకు ఉచ్చరాశి కాబట్టి. అలాగే సింహరాశిలో ఉన్నంటే కూడా
వీరికి మంచి రాశి అవుతుంది. కాబట్టి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, చక్కగా డామినెంట్ కేటగిరీస్ ఉంటాయి. వీరు జనరల్ మేనేజర్ లేకపోతే ఇంకేదైనా హయ్యర్ పొజిషన్లో కలెక్టర్ లాంటి పొజిషన్లో ఉన్నట్టయితే కూడా వీరు తన కింద వాళ్ళతో ఎలా పని చేసుకోవాలి, ఎలా చేసుకుంటే వీరు నాకు పని చేసి పెడతారు, నేను ఏమంటే వీరు లొంగిపోతారు నాకు అనే స్వభావం కూడా తత్వం కూడా వీరికి ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. సో వీరు ఇన్ జనరల్గా మంచి డాక్టర్స్ ప్లస్ ఈ సివిల్ సర్వీసెస్లో మంచి దిట్ట అయిన వాళ్ళు, లేదా మంచి ఫైనాన్స్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో హయ్యర్ పొజిషన్స్, హయ్యర్ అథారిటీస్. ఇప్పుడు మనకి రవి ఆ లగ్నాన్ని వారికి, ఆ రాశి వారికి చాలా చక్కటి పొజిషన్లో ఉంటేనే మటుకు ఈ వృత్తిలో ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుంది. వీరికి కూడా వ్యాపారం అంతగా వీరికి నప్పదు. ఎందుకంటే చెప్పా కదా, వ్యాపార ధోరణి అన్నప్పుడు మాటలతో చాకచక్యంతో పనులన్నీ చేసుకోవాలి, కానీ అది వీరికి ఉండదు. ఆ గాంభీరత్వము ఇవన్నీ ఉంటుంది. గ్రౌండెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండరు. కస్టమర్స్ అట్రాక్షన్ అసలే ఉండదు. సో ఎలాగ వీరికి వ్యాపారం? సో ఏంటంటే మనము ఈ సింహరాశి సింహలగ్నం వారికి వ్యాపారంలో వెళ్ళకపోవడమే బెస్ట్ అని చెప్పచ్చు. సో వృత్తి వ్యాపారాల్లో చాలా చక్కటి ఉంటాయి. అలాగే వీరికి సప్తమాధిపతి కూడా శని అవుతాడు కాబట్టి చాలా చూసి ఎంచుకోవడం చాలా మంచిది వీరు తమ భాగస్వామ్యం. అలాగే వీరికి ఇష్టమైన కలర్, లక్కీ కలర్ అంటాం కదా, అది ఆరెంజ్ కలర్, నారింజ కలర్ అంటాం. ఎరుపు కూడా, పసుపు వర్ణం కలర్ కూడా వీరికి లక్కీ కలర్స్ అవుతాయి. ఇది ఈ సింహరాశి సింహలగ్నం వారి స్వభావాలు, కారకత్వాలు.